నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కానీ ఎంతో లోతైన అర్థం దాగి ఉన్న ఒక అద్భుతమైన వాక్యాన్ని విశ్లేషించబోతున్నాం. మూల గ్రంథం నుండి తీసుకున్న ఈ ఏకైక వాక్యం మన శారీరక అనారోగ్యానికి మరియు ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న బంధాన్ని ఎలా తెలియజేస్తోందో మనం చూడబోతున్నాం. ఈ శాబ్దిక విశ్లేషణకు స్వాగతం. దైవిక నివారణలు అంటే దివ్యమైన స్వస్థత అనే ఈ మొదటి భాగంలోకి వెళ్తే, కడుపునొప్పి వైదీశ్వరునికి వెళ్ళింది. కేవలం 4 పదాలు. ఈ వాక్యం చదవడానికి చాలా సాధారణంగా సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ దీనిలో దాగి ఉన్న అర్థం ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మన కళ్ల ముందుకు తీసుకొస్తోంది. ఈ వాక్యాన్ని మనమిప్పుడు ఒక్కొక్క పదంగా విడదీసి చూద్దాం. సరే, ముందుగా ఇందులో ఉన్న శారీరక బాధ అనే అంశాన్ని కాస్త గమనిద్దాం. అసలిక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఇందులో వాడిన ఆ పదం అదే కడుపునొప్పి. దైవిక నివారణలు అనేంత గొప్ప శీర్షిక కింద మనం రోజూ తినే ఆహారంలో ఏమాత్రం తేడా వచ్చినా వచ్చే ఒక సాధారణమైన కడుపునొప్పి గురించి మాట్లాడటం భలే ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఇది మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఒక సాధారణమైన బాధ. ఆ మామూలు బాధను ఏకంగా ఒక అసాధారణ స్థాయికి, దైవిక స్థాయికి ఎలా తీసుకెళ్లారో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక తర్వాతి భాగం వైదీశ్వరుని వద్దకు, అంటే ఒక ఆధ్యాత్మిక గమ్యం వైపు సాగిన ప్రయాణం. మరి ఆ సాధారణమైన కడుపునొప్పి ఎక్కడికి వెళ్ళింది? భూమిపైయున్న ఏ డాక్టర్ దగ్గరికో, ఆస్పత్రికో కాదు సుమా, ఏకంగా ఒక దైవిక గమ్యస్థానానికి ప్రయాణించింది. ఇక్కడ వైదీశ్వరుడికి అనే పదం చాలా కీలకం. ఈ మూలగ్రంథం ప్రకారం చూస్తే అనారోగ్యంతో ఉన్న శరీరానికి లభించే ఏకైక దైవిక నివారణ ఈ వైదీశ్వరుడే. అంటే మన భౌతిక రోగాలకు ఒక ఆధ్యాత్మికమైన సమాధానమన్నమాట. ఆ చిన్న బాధను తగ్గించే అంతిమ శక్తి ఆ దైవిక రూపంలోనే ఉందని ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. ఇక్కడ ఒక అద్భుతమైన పోలికను మనం గమనించాలి. ఒకవైపు చూస్తే అత్యంత సాధారణమైన శారీరక అనారోగ్యం, కడుపునొప్పి. మరోవైపు చూస్తే సర్వశక్తివంతమైన దైవిక నివారణ, వైదీశ్వరుడు. ఇది కేవలం 2 పదాల కలయిక కాదు, ఒక అద్భుతమైన వ్యత్యాసాన్ని చూపే పోలిక. ఒక సాధారణ ప్రాపంచిక బాధ నేరుగా దైవిక జోక్యానికి ఎలా బదిలీ అయిందో ఇది స్పష్టం చేస్తుంది. బాధ మనదే అయినా ఆ బాధ తాలూకు భారాన్ని దేవుడికి వదిలేయడం అనే భావన ఇందులో ఎంత బలంగా ఉందో కదా. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. అసలు శారీరక బాధను దైవిక శక్తికి పూర్తిగా అప్పగించడం అంటే ఏమిటి? మన శరీరంలో కలిగే అనారోగ్యాన్ని ఆ దైవిక రూపానికి బదిలీ చేయడం వెనుక ఉన్న దృఢమైన నమ్మకం ఎలాంటిదో కదా. ఈ ఒక్క వాక్యం కేవలం అనారోగ్యం గురించి మాత్రమే చెప్పట్లేదు, మనిషికి దైవానికి మధ్య ఉన్న ఆ అచంచదమైన బంధాన్ని గుర్తుచేస్తోంది. మన భౌతికమైన బాధను ఒక ఆధ్యాత్మిక ఆశ్రయానికి వదిలివేయడం. ఇది నిజంగా మనం లోతుగా ఆలోచించాల్సిన విషయమే.